రోజే వర్ష పేరు మీద ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేయడానికి భ్రమరాంబిక గారు ఏర్పాటు చేశారండి. కాసేపట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వాళ్ళు బయలుదేరబోతున్నారు. ఎంత సడన్ గా ఎందుకు రిజిస్ట్రేషన్ కి అలా డిసైడ్ చేసుకున్నారు? మా మామయ్య గారు వర్ష పేరు మీద రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి ఏదో ఒక గడువు పెట్టారట. మొన్న మధ్య ఒకసారి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే కావాలని ఎవరో చెడగొట్టారట. అందుకే సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. మీరా ఇంటి కోడలు, రాజీవ్ వారసుడు, అలా ఆస్తంతా వర్ష పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? మాకు కూడా రైట్స్ ఉంటాయి కదని మీరు భ్రమరాంబిక గారిని అడగలేదా? నేను ఆవిడతో మాట్లాడాను నీలాంబరి గారు. మీరు చెప్పిందే అడిగాను. 25 ఏళ్లుగా మీరు ఉన్నారో పోయారో కూడా జాడలేదు. అప్పటికీ సంతానం వర్ష మాత్రమే కళ్ల ముందుంది. మిగతా వాళ్ళెవరూ లేరు కాబట్టి ఆస్తి వర్షకే దక్కాలని మా మామయ్య గారు వీలునామా రాశారట. ఇప్పుడు ఇది మార్చడం కుదరదు అని చెప్తున్నారు. ఏదో ఒక ప్లాన్ చేసి మీరే ఈ రిజిస్ట్రేషన్ ఆగేలా చేయాలండి. వాళ్ళు అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వాలి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. ముందు వెళ్ళి ఆ పని చూడండి. అలాగేనండి, వస్తాను. అక్క, భలే ప్లాన్ చేసావక్క. ఇక రిజిస్ట్రేషన్ జరగదక్క. నన్నెందుకు కొట్టావక్క? రే, నన్ను కొట్టి నేను కొట్టకపోతే నువ్వు ఫీల్ అవుతావని అక్క కొట్టిందిలేరా. అంతే కదా అక్క? ఇదే ఈ తెలివితేటల వల్లే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. చవట దద్దమ్మల్లారా. అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోమని, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. కానీ ఇప్పుడు మాధవి కనుక మనకు చెప్పుండకపోతే సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ జరిగిపోయేది. అప్పుడు మనం నెత్తి మీద తడిగుడ్డేసుకోవాల్సి వచ్చేది. ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు. సరే అక్క. సరే అక్క. దారిలో ఎవరు అడ్డుకునే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాను నానమ్మా. ఇక ఆస్తి వర్ష పేరు మీదకు మారకుండా ఎవరు అడ్డుకోలేరు. ఏదేమైనా చాలా తెలివిగా ఆలోచించావు రామరాజు. ఎంతైనా నా కొడుకు కదత్తయ్యా. వాడి ఆలోచన అంతా మీరు బాగుండాలని, మీకు మేలు జరగాలని. ఎప్పుడు ఏ పని చెయ్యాలో వాడికి బాగా తెలుసు.